ఎవ్రీ ట్రావెలర్ కి, ఎవ్రీ ట్రెక్ లవర్ కి ఒక డ్రీమ్ డెస్టినేషన్. హర హర బోలే నమః శివాయ. 20 కిలోమీటర్స్ ట్రెక్కింగ్, నిమిషానికి ఒకసారి మారే వెదర్ కండిషనింగ్, మొత్తం ఒకటేసారి స్నోతో నిండిపోయింది. ఎటు చూసినా స్నో. ఓన్లీ పక్కన ఉన్న మనుషులు తప్ప దూరంగా ఉన్న మనుషులు ఎవ్వరు కనపడగలరు. ఒకవైపు చలి, ఇంకోవైపు మంచు పర్వతాలు. అందరూ ఎంతో ఇష్టంగా చేసే ట్రిప్ ద కేదార్నాథ్ ట్రిప్. ఇయర్కి 6 నెలలు మాత్రమే ఓపెన్ ఉండే టెంపుల్. ఈ వీడియోలో నాతో పాటు మీరు కూడా కేదార్నాథ్ చూస్తారు. వెల్కమ్ టు టీ. వెల్కమ్ టు టీ. వీఆర్ ఇన్ విజయవాడ నౌ. ప్రాజెక్ట్ జ్యోతిర్లింగాల యాత్ర అయితే స్టార్ట్ అయిపోయింది. జ్యోతిర్లింగాల యాత్రలో ఫస్ట్ ట్రిప్ వచ్చేసి కేదార్నాథ్. కేదార్నాథ్ వెళ్ళాలంటే మన తెలుగు స్టేట్ నుంచి ఎక్కడున్నా ఫస్ట్ ఢిల్లీ టు హరిద్వార్, హరిద్వార్ టు సోన్ప్రయాగ్, సోన్ప్రయాగ్ టు కేదార్నాథ్. సో నా ట్రైన్ వచ్చేసి విజయవాడ నుంచి ఢిల్లీ నుంచి విల్ స్టార్ట్ అవర్ జర్నీ. స్టేట్ ఇంటూ ఢిల్లీ అయితే వచ్చేసాం. వేర్ ఇన్ హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి హరిద్వార్కి ట్రైన్ ఉంది. అండ్ దిస్ ఈజ్ ఏ ప్రీమియం వెయిటింగ్ హాల్ విత్ రెస్టారెంట్. రెస్టారెంట్లో ఫుడ్ కూడా చాలా బాగుంది విత్ అఫోర్డబుల్ ప్రైజెస్. ఇక్కడ నుంచి హరిద్వార్కి ట్రైన్ అవుతుంది. రేపు పొద్దున వరకు హరిద్వార్ వెళ్ళిపోతాం. అక్కడ నుంచి బై బస్ విల్ బి రీచింగ్ టు సోన్ప్రయాగ్. ఫ్రమ్ దేర్ విల్ బి స్టార్టింగ్ అవర్ ట్రిప్ టు కేదార్నాథ్. స్టేట్ ఇంటూ టీ. మొత్తానికి హరిద్వార్ అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి టు సోన్ప్రయాగ్ బై బస్ ఆర్ బై క్యాబ్. కొద్దిగా వెదర్ కండిషన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. అండ్ కేదార్నాథ్లో ఇట్స్ స్నోయింగ్ అనమాట. అండ్ మనకు ఒక వెదర్ పరిచయం అయ్యాడు. బ్రదర్ విష్ణు వెదర్ పరిచయం అన్నాడు. సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ ట్రిప్. అండ్ ఇక్కడ నుంచి జర్నీ ఇంకా చాలా బాగుండబోతుంది. ఆ ఘాట్ రోడ్స్, మౌంటైన్స్ మధ్యలో ద జర్నీ విల్ బి ఆసమ్. స్టేట్ ఇంటూ టీ. సోన్ప్రయాగ్ టు హరిద్వార్ రూట్ మధ్యలో ఆసమ్ ఎక్స్పీరియన్స్. ఆ కొండలు ఎవరు మాత్రం మస్తు ఉంది. ఫుల్ ఎక్సైటెడ్. ఇప్పుడే చలి స్టార్ట్ అయిపోయింది వివత్సంగా. కేదార్నాథ్ అయితే ఇంకా స్నోఫాల్ స్టార్ట్ అయిందంట. ఇంకా ట్రిప్ మాత్రం వేరే లెవెల్ ఉండబోతుంది. స్టేట్ ఇంటూ టీ. नहीं होगा मेरे फोन पे।
హరిద్వార్ టు సోన్ప్రయాగ్ వెళ్ళే దారి మధ్యలో బస్ అయితే ఆపినాడు. హరిద్వార్ టు సోన్ప్రయాగ్ రూట్ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ ఘాట్ రోడ్ జర్నీ. నేను ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళ ద బెస్ట్ ఘాట్ రోడ్ జర్నీ. ఆ మౌంటైన్స్, ఆ జలపాతాలు, ఆ పర్వతాలు అన్నీ ఒకసారి లైఫ్ టైమ్ एक्सपीरियंस. दिस इज तुम्हारा नाम क्या है? बोलो देखो 3 उधर गए, हाय बोलो एक ये हाय हाय इधर गया। 5 बाय बाय दे रहे ना, अरे हो चलो पढ़ लेना। लगे रहो भाई को क्या हम निकल गए अलग काम के काम बाइक वाले भी निकल गए लगे रहो तुम जैसे लड़का निकला फिर देखते मुझे रो तुम हमको ये देख रहे हैं ना, हो रहा है कुछ होगा तब कर रहा है स्कूटी वाले से तो हाँ हरिद्वार से निकलेगी, केदारनाथ पहुंचे वाली है। हाँ हाँ कल सवेरे से चढ़ाई शुरू करो। हाँ हाँ ये ठीक है, कल तबीयत खराब हो गई तो ఫైనలీ సోన్ప్రయాగ్ అయితే వచ్చేసినాం. హరిద్వార్ టు సోన్ప్రయాగ్ 6.5 hours 7 hours పడుతుంది మొత్తం ఘాట్ రూట్ జర్నీ. అండ్ సోన్ప్రయాగ్ బస్ స్టాండ్ నుంచి సోన్ప్రయాగ్ మెయిన్ మార్కెట్ 1 kilometer ఉంటుంది. మనం నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇలాంటి కర్రలు మనకు ఇక్కడ దొరుకుతూనే ఉంటాయి, ట్రెక్కింగ్కి చాలా అవసరం. ఇది సోన్ప్రయాగ్లో మన రిజిస్ట్రేషన్ సెంటర్ ఆఫీస్. మనం రిజిస్టర్ చేసుకున్న సర్టిఫికేట్ ఇక్కడ ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన యాత్రకి యాక్సెస్ ఉంటుంది. అండ్ కొండ మీదకి వెళ్ళాక మనకి టోకెన్ వస్తుంది. మెయిన్ మార్కెట్ మధ్యలో దగ్గరలోనే ఉంటుంది. వన్స్ ఇక్కడ స్కానింగ్ అయిపోయాక మన యాత్ర స్టార్ట్ చేయొచ్చు. अगले वाले कार्ड दे रहे
వచ్చేసాం ఫైనల్లీ సోన్ ప్రయాగ్ వచ్చేసాం. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా 2 days జర్నీకి రాగా అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అయిపోయినా. నైట్ అంతా ఫుల్గా రెస్ట్ తీసుకొని మార్నింగ్ 5 o'clock ట్రెక్ స్టార్ట్ చేసినాం. సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ 25 kilometers ట్రెక్కింగ్ బై వాక్. 5 o'clock స్టార్ట్ చేసినాం. ఎన్ని గంటలు పడుతుందో తెలియదు. జర్నీలో ఈ 2 days జర్నీలో పడ్డ కష్టం అంతా ఒక్కసారి సోన్ ప్రయాగ్ కాగానే ఆ వ్యూస్ ఆ ప్లేస్ని చూడగానే అన్నీ మర్చిపోయాను. ఇప్పటివరకు ఎన్నో ట్రిప్పులు ఎన్నో టూర్స్ చేసినా కానీ దిస్ విల్ బి మై బెస్ట్ అండ్ మెమరబుల్ ట్రిప్. 5 o'clock స్టార్ట్ చేసినాం. ఇంకెన్ని గంటలు పడుతుందో తెలియదు. డిపెండ్స్ అపాన్ ఫిట్నెస్ లెవెల్. మధ్యలో ఇట్లనే అప్డేట్స్ ఇస్తూ ఉంటా. స్టే ట్యూన్డ్ టు కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు పైకి వెళ్తున్న కొద్దీ వాటర్ బాటిల్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. లీటర్ బాటిల్ 100-150 ఉంటుంది. ఇలాంటి బాటిల్ ఒకటి ఇస్తే దారిలో ఇలాంటి ట్యాప్స్ ఉంటాయి, ఆరామ్సే తీసుకెళ్ళిపోవచ్చు. కేదార్నాథ్లో వెదర్ ఈజ్ సో అన్ప్రెడిక్టబుల్. 5 minutes బ్యాక్ వెదర్ ఎట్లుంది, ఇప్పుడు ఇట్స్ రైనింగ్. సో అందుకే మీరు ఇంకోటి కాస్ట్యూమ్ డోంట్ ఫర్గెట్ రెయిన్ పోంచో ఎనివర్ కేదార్నాథ్. ఈ వయసులో వీళ్ళు 20 kilometers ట్రెక్కింగ్ చేస్తున్నారంటే ఇది కూడా చాలా గ్రేట్. దేవ్ దాదాజీ, హర్ హర్ మహాదేవ్. దే ఆర్ ట్రూలీ ఇన్స్పిరేషన్. హర్ హర్ మహాదేవ్. వచ్చేసాం, సగం దూరం వచ్చేసాం. కేదార్నాథ్ ఇంకొక 10 kilometers. వచ్చే దారిలో ఎన్నో బ్యూటిఫుల్ వ్యూస్, ఎంతో మంది జనాలు ఒకే ప్లేస్లో అన్ని స్టేట్స్ నుంచి అన్ని భాషల నుంచి ఇంతమంది మనుషులు చూడాలి. ఇదే ఫస్ట్ టైం. ఆల్మోస్ట్ ఇండియాలోని అన్ని స్టేట్స్ నుంచి కేదార్నాథ్ అయితే వచ్చేసినారు. టెంపుల్ ఇస్ బీన్ క్లోజింగ్ ఆన్ October 23rd ఫర్ దీపావళి. సో రష్ కొంచెం యావరేజ్ మోడరేట్ ఉంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే తొందరగా విజిట్ చేయొచ్చు. అండ్ ట్రెక్ అంత కష్టంగా ఏం లేదు, మెల్లమెల్లగా వస్తూ ఉంటే అది స్టార్ట్ అయిపోద్ది. చూసాను చాలా మందిని, ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా రియల్లీ వాళ్ళ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. ఈ బ్రిడ్జ్ కనుక కనపడితే మనం సగం దూరం వచ్చినట్టే. ఇదంతా దాటుకొని వచ్చేసాం అన్నమాట.
ఆయన వచ్చి మధ్యలో బ్రేక్ కోసం ఆయన మధ్య మధ్యలో ఇలాంటి స్టాల్స్ ఉంటాయి, చాలానే ఉంటాయి. మనకి చాలా ట్రెక్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నడవలేం అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ డైలీలు ఉంటాయి. ఇవి వెయిట్ని బట్టి ప్రైస్ చార్జ్ చేస్తారు. బేస్డ్ ఆన్ వెయిట్ 8,000 to 12,000 చార్జ్ చేస్తారు. అండ్ సెకండ్ ఆప్షన్ ఇస్ హార్స్ వీళ్ళు బై పర్ పర్సన్ 2,000 చార్జ్ చేస్తారు. అండ్ థర్డ్ ఆప్షన్ ఇస్ పల్లకీలు ఉంటాయి. ఆ పల్లకీలు 4 కలిసి మోసుకెళ్తారు. దాని ప్రైస్ కూడా 12,000 to 15,000 ఉంటాయి. బట్ కేదార్నాథ్ అంటేనే ట్రెకింగ్. పెద్దవాళ్ళు ఏజ్డ్ పీపుల్ అయితే ఓకే, బట్ ఐ సజెస్ట్ ట్రెక్ కేదార్నాథ్ బై వాక్. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ ఈజీ ఉంటుందేమో అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ చాలా కష్టంగా ఉంది. ఇప్పుడే ఒక అద్భుతమైన సీన్ కనబడింది. జస్ట్ విత్ ఇన్ 1 minute వెదర్ అంతా చేంజ్ అయిపోయింది. మొత్తం ఒకటేసారి స్నోతో నిండిపోయింది. ఎటు చూసినా స్నో. ఓన్లీ పక్కన ఉన్న మనుషులు తప్ప దూరంగా ఉన్న మనుషులు ఎవ్వరు కనపడగలరు. సెకండ్ హాఫ్ లో వచ్చే వే అంతా ఫుల్ స్టీప్ ఉంటుంది. ఆ వే కూడా మొత్తం రాళ్ళు. ఇప్పటికీ 3 సార్లు వర్షం పడింది. 5 times వెదర్ చేంజ్ అయింది. ఇంకా స్టే ట్యూన్డ్. ఇంకా చేరుకోవడానికి 4 గంటలు అవుతుంది. పైకి వెళ్ళే కొద్దీ ఇంకా వెళ్ళాలని అనిపిస్తుంది. కొంచెం కష్టంగానే ఉన్నా, వెళ్ళాలి, తప్పదు. Baik.
तो बोला तो चलो करके तो आज जाना। चलो कोई नहीं, काम भी जरूरी है। మొత్తానికి కేదార్నాథ్ అయితే వచ్చేసినాం. మొత్తం ట్రెక్ కంప్లీట్ కావడానికి 14 hours అయితే పట్టింది. టోటల్ కిలోమీటర్స్ ఇస్ 20 kilometers. 20 kilometers స్ట్రెచ్ 14 hours పట్టింది. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఆర్ 27,000 స్టెప్స్. టెంపుల్ దగ్గరనే ఒక క్యాంప్ కూడా తీసుకున్నాం. ఇంకా దర్శనం ఒకటే బ్యాలెన్స్ ఉంది. వేరే లెవెల్ వైబ్స్ ఉన్నాయి ఇక్కడ. చలికి నోట్లోంచి మాట కూడా రావట్లేదు, పొగలు వస్తున్నాయి. దిస్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ద ఫస్ట్ ట్రిప్ ఆఫ్ ప్రాజెక్ట్. స్టే ట్యూన్డ్ టు కేదార్నాథ్ టెంపుల్ దగ్గర టెంట్లో ఉన్న టైం వచ్చేసి 4 అవుతుంది. ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ దర్శనంకి వెళ్ళాలి. అట్లయితేనే క్రౌడ్ తక్కువ ఉంటారు అండ్ దర్శనం తొందర అయిపోద్ది. ఫుల్ చలి పెడుతుంది అండ్ టెంపరేచర్ -degreesలో ఉంది. ఒక్కసారి బయట కండిషన్ అయితే చూద్దాం. బయట కండిషన్ చూస్తే ఇలా ఉంది. మొత్తం మంచుతోటి నిండిపోయింది ఎటు చూసినా. సో మన టెంపుల్ అయితే అక్కడ ఉంటుంది, ఓం స్టాచ్యూ దగ్గర. సో ఇంత చెల్లో ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి. చూద్దాం. మేమున్న టెంట్ చూస్తే మొత్తం మంచుతో నిండిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఆ ఓం స్టాచ్యూ దాకా అక్కడ దాకా వెళ్ళాలి. అక్కడ టెంపుల్ చూస్తే మొత్తం మంచుతో నిండిపోయింది. ఇది ఎక్కడ ఏ రూట్ అర్థం కావట్లేదు. మెల్లగా అడుగులు అడిగేసుకుంటూ వెళ్తున్నాం. దారిలో మధ్యలో పడ్డా కూడా ఆశ్చర్యం లేదు. మళ్ళీ మంచు స్టార్ట్ అవుతుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. టోకెన్ కూడా వచ్చేసింది. ఇక్కడ మన రిజిస్ట్రేషన్ ఇక్కడ స్కాన్ చేస్తే టోకెన్ ఇచ్చేస్తారు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అక్కడ లోపల కనిపిస్తుంది టెంపుల్. టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇదంతా టెంపుల్ లేన్ అన్నమాట, మొత్తం సింగిల్ లేన్. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే వేరే వైబ్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఫైనలీ ఎట్ ద డ్రీమ్ డెస్టినేషన్, వీఆర్ ఎట్ ద కేదార్నాథ్ టెంపుల్. సో దర్శన్ లైన్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి దర్శనం లైన్, అక్కడ నుంచి అలా 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 టెంపుల్ లోపల వరకు. హర హర మహాదేవ్.
దర్శనం జరగాలంటే ఆ టెంపుల్ లైన్లో చెప్పులు లేకుండా ఈ ఐస్ మీద నడవాలి, లైన్లో నిలబడాలి. సో కేదార్నాథ్ దర్శనానికి ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అండ్ ఓపిక కూడా కావాలి. 2013లో కేదార్నాథ్లో ఫ్లడ్స్ వచ్చినాయి, చాలా మంది చనిపోయినారు. దానికి రీజన్ మౌంటైన్లో క్లౌడ్ బస్ట్ అయ్యి రివర్ ఫ్లో పెరిగి ఫ్లడ్స్ రావడం అనేది చాలా మందికి తెలిసింది. కానీ ఇక్కడ లోకల్స్తో మాట్లాడినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలిసింది. ఉత్తరాఖండ్లో ఒక దేవత ఉంది, ఆ దేవత పేరు దారిదేవి. ఈ దారిదేవి ఉత్తరాఖండ్ అండ్ కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఈ చార్ధామ్ యాత్రకి క్షేత్రపాలకురాలు. ఈ దేవత యొక్క స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ ఒక టీనేజర్గా, ఆఫ్టర్నూన్ ఒక మిడిల్ ఏజ్డ్గా, ఈవినింగ్ అయితే ఒక ఓల్డ్ పర్సన్ లెక్క కనబడుతుంది అనమాట. సో శ్రీనగర్లో 33,000 మెగావాట్స్ ప్రాజెక్టుకి ఈ దారిదేవి విగ్రహం అడ్డొస్తుందని ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసి వేరే ప్లేస్లో పెట్టారనమాట. సో జస్ట్ ఇది జరిగిన వితిన్ 2 to 3 అవర్స్లోనే కేదార్నాథ్లో భయంకరమైన ఫ్లడ్స్, అలలు అన్నీ వచ్చేసినాయి. ఇది జరిగిన ఒక 2 to 3 అవర్స్లోనే కేదార్నాథ్ మొత్తం. అండ్ ఇది మళ్ళీ ఫ్లడ్స్ కొంచెం కంట్రోల్ వచ్చినాక ఆ విగ్రహం ఎక్కడ ఉందో అక్కడనే వాటర్ మధ్యలో ఉన్నా కూడా ఆ వాటర్ మధ్యలో పిల్లర్స్ వేసి ఆ రివర్ మధ్యలోనే దారిదేవికి విగ్రహం కట్టించారు. ఆ దారిదేవి టెంపుల్ మనం హరిద్వార్ టు సోన్ప్రయాగ్ వస్తుంటే మధ్యలో మనకు కనిపిస్తుంది. సో ఎన్ని ఫ్లడ్స్ వచ్చినా కూడా కేదార్నాథ్ టెంపుల్ మాత్రం ఏం కాలేదు. ఎక్కడి నుంచో వచ్చిన ఈ రాయి కేదార్నాథ్ టెంపుల్కి ఏం కాకుండా అడ్డం నిలబడింది. మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, చాలా బాగా జరిగింది దర్శనం. దర్శనంలో మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఏంటంటే మనం లైన్లో క్యూలో ఉన్నప్పుడు చెప్పులు తీసేసి ఇలాంటి ఐస్ నేల మీద లోపలికి వెళ్ళిన దాకా ఇంతే ఉండాలి. అది కూడా ఒక మంచి రిలాక్సేషన్. నిన్న ట్రెక్కింగ్ చేసినందుకు ఈ ఐస్ ఒక మసాజ్ లాంటిది, చాలా బాగా రిలాక్సేషన్ వచ్చింది. టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయిపోగానే నిన్న ట్రెక్కింగ్, కాలు నొప్పులు, పడ్డ బాధ అంతా ఒకటేసారిగా అన్నీ మర్చిపోయినా. కేదార్నాథ్ టెంపుల్ October 23కి క్లోజ్ అయిపోతుంది దివాళీకి. ఎవరన్నా ప్లాన్ చేసుకోవాలనుకుంటే వితిన్ దిస్ 10 days you need to plan and stay tuned to more updates on Project J. गंगाधरा शिवा गंगाधरा हरा हरा बोले नामा शिवाय नामा शिवाय ओम नमः शिव हरा 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 बोले नमः शिवा जाता धरा शिवा जाता धरा కేదార్నాథ్ వస్తే
ఈ టెంపుల్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ టెంపుల్లో శివ అండ్ పార్వతి మ్యారేజ్ జరిగిందని చెప్తారు. దిస్ టెంపుల్ నేమ్ ఇస్ త్రియుగి నారాయణ టెంపుల్. త్రియుగి నారాయణ అని ఎందుకు వచ్చిందంటే మూడు యుగాల నుంచి ఇక్కడ వాళ్ళ పెళ్లి కలిగించిన అగ్ని 3 యుగాల నుంచి మండుతూనే ఉంది. సో అందుకే దీనికి త్రియుగి నారాయణ పేరు వచ్చింది. ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకి 3 కుండ్స్ అయితే కనపడతాయి అన్నమాట. బ్రహ్మకుండ్, విష్ణుకుండ్ అండ్ రుద్రకుండ్. అండ్ ఇక్కడ ఈ కుండంలో వచ్చే వాటర్ అనేది డైరెక్ట్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. అండ్ ఇట్ ఈస్ సెట్ టు బి దట్ ఆ వాటర్ అనేది విష్ణుమూర్తి యొక్క నేవల్ నుంచి వస్తుందని. అండ్ దిస్ టెంపుల్ లుక్స్ లైక్ కేదార్నాథ్ టెంపుల్, కానీ ఇక్కడ మెయిన్ డైటీ వచ్చేసి విష్ణుమూర్తి. సో ఇన్ జనరల్ ఒకసారి ఈ టెంపుల్కి వస్తే మనం ఆ కాస్మిక్ యూనియన్ ఆఫ్ నేచర్ అండ్ మ్యాన్ ఆ పవర్ మనం ఫీల్ అవుతాం. కేదార్నాథ్ నుంచి 13 కిలోమీటర్స్ దూరంలో దట్టమైన అడవులలో ఉంటున్నాయి. హర హర మహాదేవ్. అంతా అయిపోయింది. ఇట్స్ టైమ్ టు లీవ్ కేదార్నాథ్. కేదార్నాథ్, ఐ మిస్ యూ సో మచ్. हर हर बोले नमः शिवाय, जटाधरा शिवा जटाधरा, हर हर बोले नमः शिवाय, सोमेश्वरा शिवा सोमेश्वरा, हर हर बोले नमः शिवाय, ओम नमः আমার বটগাছটা চলে कोटेश्वरा शिवा कोटेश्वरा, नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. ట్రిప్ అయితే అయిపోయింది. బ్రదర్కి ఇంకొక ప్లేస్ ఉంది, అది కవర్ చేసుకొని వచ్చేస్తాడు. మనకు ట్రైన్ ఉంది. సో ఐఎమ్ స్టార్టింగ్ నౌ. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి కేదార్నాథ్ రిటర్న్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ అదే డిస్టెన్స్. టైం అయితే 7 hours పట్టింది. అండ్ స్టెప్స్ సార్ కొంచెం పెరిగినాయి. 27,500. సక్సెస్ఫుల్లీ ఫస్ట్ జ్యోతిర్లింగ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది విత్ ఇన్ నో టైం. రిమైనింగ్ కూడా స్టార్ట్ అవుతూనే ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు रामेश्वरा शिवा रामेश्वरा, हर हर बोले नमः शिवाय.